हस्ताजगन्तो धान्यत्तनां मामदानां महाकुञ्जे पुत्रहनवाजनां वाजनां निद्रदानां नियतावेदभागः प्रेतदयतानरस्थिरावस्सन्तु बाहवः सर्वनिच्छत्वरा दृश्या यथा तथा सृष्टावनापदशरं ये ब्रह्मसकोऽधिरा गच्छामित्रान् प्रविशमीशान् कञ्चनोच्छिनः वर्णभिश्चादयामि सोमस्थानाजामृतेनाधिवस्ता Ahora
వచ్చేసారు ఇలా వీళ్ళేమో ప్రసాదం తిని కొంచెం గుడి కూర్చున్నారు. శ్రీ అనఘా సమేత శ్రీ పూర్ణ దత్తాత్రేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు చతుర్థ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఈనాడు శ్రీ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాల ఉత్సవాలకు విచ్చేసినటువంటి 50 మంది ప్రముఖులకు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు సమర్పించుకుంటూ, విద్యావంతులు విజ్ఞానమూర్తులు అందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజలు సమర్పిస్తూ ఈ సాహితీ కార్యక్రమంలో ప్రతి సంవత్సరంలాగే శ్రీ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సుప్రసిద్ధ కథా రచయిత, వారిని ఎరుగని వారు లేరు, వారి పేరిట సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేసి ఈ సంవత్సరం సుప్రసిద్ధ రచయిత, ప్రముఖ నటులు, వ్యాసకర్త, వ్యాఖ్యాత, కవి, విమర్శకులు, విశ్లేషకులు అయినటువంటి జగమెరిగినటువంటి ప్రసిద్ధ వ్యక్తి శ్రీ గొల్లపూడి మారుతీరావు గారికి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సాహిత్య పురస్కారాన్ని అందించేటటువంటి ఈ కార్యక్రమానికి శ్రీ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వెంకట్రావు గారిని వేదికపైకి వచ్చి సభాధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ వెంకట్రావు గారు. తరువాత ఈ వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, ప్రముఖ రచయిత, ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథి శ్రీ ఆవంత్స సోమసుందర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తరువాత పొలమూరు గ్రామం శ్రీపాద వారిది, ఆలమూరు గ్రామం నాది అని చెప్పుకుని మురిసిపోయేటటువంటి పెద్దలు, రచయిత కనక్ ప్రవాసి చామర్తి కనకయ్య గారు. వారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనలపై పరిశోధనలు చేసి పిహెచ్డి పొందినటువంటి ప్రముఖ వ్యక్తి శ్రీ కనక్ ప్రవాసి గారిని వేదిక పైకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నారు. శ్రీ కనక్ ప్రవాసి గారు. పూలమాలతో సత్కరించుటకు శ్రీ తాడి లచ్చారెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. చేస్తున్నాడా మనకు అర్థం
ఏం అర్థం అవట్లేదు. తరువాత జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ బైర్రాజు ప్రసాదరాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ సత్య వెంకటరెడ్డి గారు, శ్రీ సత్య వెంకటరెడ్డి బ్రదర్స్ వీరిని పూలమాలతో సత్కరిస్తారు. తర్వాత పెద్దలు శ్రీ బుద్ధవరపు సుబ్బారావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ సుబ్బారావు గారు. అసలు వీరిని పూలమాలతో సత్కరించుటకు శ్రీ ద్వారంపూడి కృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ద్వారంపూడి కృష్ణ గారు. దయచేసి ఈ పేర్లు చదివే వారందరూ కొంచెం వేగిరం పెందరాళే రావాల్సిందిగా, మన కార్యక్రమాన్ని వేగవంతంగా ముగించడానికి సహకరించవలసిందిగా కోరుతూ ప్రముఖ కవి రచయిత మధునాపంతుల వంశీకులు శ్రీ మధునాపంతుల సత్యనారాయణమూర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వీరిని పూలమాలతో ఆహ్వానిస్తున్నాం. నల్లమిల్లి నాగిరెడ్డి గారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ సత్య శ్రీనివాసరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా వినయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ శ్రీనివాసరెడ్డి గారు. శ్రీ సంచుటకు సత్య వెంకటరెడ్డి మెడికల్ షాప్ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సత్య వెంకటరెడ్డి గారు. వంశీ. సన్మానాలు అందుకుని మనకి కనువిందు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పెద్దలు, ఇందాక నేను అభివర్ణించినటువంటి శ్రీపాద పురస్కార గ్రహీత శ్రీ గొల్లపూడి మారుతీరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా మీ హర్షధ్వానాల మధ్య వారిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా కోరుతూ శ్రీ మారుతీరావు గారిని పూలమాలతో సత్కరించుటకు శ్రీ సత్య సూర్య బ్రహ్మానందరెడ్డి గారు, మాజీ సర్పంచ్ పుత్తూరు వారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీ సత్య సూర్య బ్రహ్మానందరెడ్డి గారు.